ఆడపిల్ల పుట్టాలంటే అదృష్టం ఉండాలి కదా! ఆ అదృష్టం అయితే అందరికీ ఉండదండి. కొంతమంది ఆ అదృష్టాన్ని కావాలనుకుంటారు. కొంతమంది ఆ అదృష్టం ఉంటే వద్దు అనుకుంటారనమాట. స్టోరీలోకైతే వెళ్ళిపోదాం. చాలా కాలం నుంచి ఆ దంపతులకైతే పిల్లలు లేరన్నమాట. 15 సంవత్సరాలైనా పెళ్ళైన ఇప్పటికి కూడా వాళ్ళకి పిల్లలు లేరు. చాలామంది ఎన్నెన్నో మాటలనడం, వాళ్ళు భరించలేకపోయినా సరే, వాళ్ళు ధైర్యాన్ని అయితే కోల్పోలేదనమాట. చుట్టుపక్కల అందరూ కూడా పిల్లలు లేరని ఎన్నెన్నో అనేవారు. పూజలకు కానీ, వ్రతాలకు కానీ రానిచ్చేవారు కాదన్నమాట. అంత పెయిన్ అయితే వాళ్ళు అనుభవించేవారు. ఆ పిల్లల కోసం ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చాలా చేశారు. కానీ వాళ్ళకి పిల్లలు పుట్టరు. డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తే వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని చెప్పారన్నమాట. వాళ్ళు కూలి పని చేసుకుంటూ బ్రతికేవారండి. పంట పొలాల్లో కూలి పని చేసుకుంటూ బ్రతికేవారనమాట. అలా ఎప్పుడూ లాగానే వాళ్ళు కూలి పని చేసుకోవడం కోసం వాళ్ళు పొలంలోకైతే వెళ్ళారనమాట. పొలంలోకి వెళ్ళిన వాళ్ళకి దాహం వేస్తుందని చెప్పి మంచినీళ్ళు తాగడానికని చెప్పేసి ఒక చెట్టు ప్రక్కన పెట్టుకున్న ఒక కుండలో నీరు తాగడం కోసం అయితే వెళ్ళారనమాట. నీళ్ళు తాగుతుండగా వాళ్ళకి ఒక చిన్న పాప గొంతుకు ఏడుస్తూ వినబడిందనమాట. ఏంటి గొంతు ఇలా ఏడుస్తుంది, చిన్న పాప గొంతులా ఉందని అటు ఇటు చూసారు, ఎవరూ కనిపించలేదు. ఆ ఏడుపు వినిపిస్తున్న వైపు వెళ్ళగా అక్కడ ఒక ఒక అమ్మాయి అండి. ఆవిడ కూడా కాదు, ఒక అమ్మాయి, ఒక 20 సంవత్సరాల అమ్మాయి, బొడ్డు కూడా కొయ్యని ఆ అమ్మాయికి కాలువలో ముంచి చంపేస్తానని అంటుందన్నమాట ఆ అమ్మాయి. అమ్మాయికి నాకు ఈ పిల్లొద్దు, నాకు ఆడపిల్లొద్దు అని చంపబోయిందనమాట. బొడ్డు కూడా కొయ్యలేదు. అలాంటి అమ్మాయిని వీళ్ళు గబగబా వెళ్ళి అడ్డుకొని అక్కడ అరుపులు, కేకలు పెట్టడంలో ఆ గ్రామస్తులందరూ కూడా వచ్చి ఆ అమ్మాయిని పట్టుకున్నారనమాట. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవరు ఈ అమ్మాయి అంటే ఏమీ చెప్పలేదు. కానీ నాకు ఈ ఆడపిల్ల అయితే వద్దని చంపబోయిందనమాట. ఎలాగైతేనో అమ్మాయి పోలీసులు పట్టిందామన్న అమ్మాయి ఎవరికీ దొరకలేదు. ఎవరైనా పట్టిస్తే అమ్మాయిని చంపేస్తానని చెప్పి బెదిరించి అయితే వెళ్ళిపోయిందనమాట. ఆ దేవుడిచ్చిన వరం ఏంటో తెలీదు. మాకు ఈ అమ్మాయి దొరికింది. ఈ పాపను మేము కంటికి రెప్పలా చూసుకుంటామని చెప్పైతే ఆ చంటి పాపనైతే వీళ్ళు బాగా చూసుకుంటున్నారండి. అప్పటి నుంచి కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారనమాట ఆ పిల్లని. దేవుడు వాళ్ళకి కడుపును పుట్టకపోయినా వేరే కడుపును పుట్టిన ఆ పాపని వాళ్ళకి బహుమతిగా ఇచ్చాడనుకొని ఎన్నో పూజలు, వ్రతాలు చేయించి ఆ పాపకి పేర్లయి పెట్టి ఆ పాప కలకాలం బాగుండాలని ఎన్నో పూజలు గట్రా అన్నీ చేయించారనమాట. ఇప్పటికి అమ్మాయి చాలా బాగుందండి. ఇది నిజంగా ఒక ఊరిలో జరిగిన యథార్థ సంఘటన అన్నమాట. వాళ్ళకి పిల్లలు లేరనే లోటు లేదనమాట. ఎవరైనా సరే ఒకసారి ఆలోచించండి. మీకు పిల్లలు కనడం ఇష్టం లేకపోతే పిల్లల్ని కనడం మానేయాలి, కానీ ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే పిల్లలు కూడా లేనోళ్ళు ఎంతోమంది ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంతో అదృష్టంగా భావించి ఆ పిల్లలనేది తీసుకొని పెంచుకుంటారండి. అంతేగాని ఇలాంటి పొరపాట్లు ఎప్పుడూ కూడా చేయకూడదన్నమాట. ఆడైతే ఏమైందండి, మగ అయితే ఏమైంది, ఏదైనా దేవుడిచ్చిన బిడ్డని మనం ఎప్పుడూ కాదనకూడదన్నమాట. ఆ పిల్లలు లేనోళ్ళు చాలామంది ఇప్పటికీ బాధపడుతున్నారు. కొంతమంది పెంచుకుంటున్నారన్నమాట అనాథాశ్రమం నుంచి పిల్లల్ని అయితే తీసుకొని. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు ఏదైనా ఇలాంటివి అనుభవాలు కానీ అనుభవించినా కానీ, లేదంటే మీ చుట్టుప్రక్కల జరిగిన ఏవైనా సంఘటనలు మాతో పంచుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.